లిటిల్ బాబీ. ఈ లెసన్ పేరు లిటిల్ బాబీ. వినండి, చిన్నపిల్లవాడు బాబీ అనేవాడు, వాడి గురించి ఇక్కడ లెసన్. లిటిల్ బాబీ కేమ్ ఇన్ టు ద కిచెన్ వేర్ హిజ్ మదర్ వాజ్ మేకింగ్ డిన్నర్. పిల్లవాడు ఈ బాబీ వాళ్ళ మమ్మీ వంటగదిలో ఉంది, వంట చేస్తూ ఉంది. వచ్చాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చాడు. మేకింగ్ ది డిన్నర్ తయారు చేస్తూ ఉంది. హిజ్ బర్త్డే వాజ్ కమింగ్ అప్ అండ్ హీ థాట్ దిస్ వాజ్ ఏ గుడ్ టైమ్ టు టెల్ హిజ్ మదర్ వాట్ హీ వాంటెడ్. బర్త్డే దగ్గరికి వస్తూ ఉంది, వాడి యొక్క బర్త్డే, పుట్టినరోజు. అండ్ హీ థాట్ దిస్ వాజ్ ఏ గుడ్ టైమ్ టు టెల్ హిజ్ మదర్ వాట్ హీ వాంటెడ్. మమ్మీ వంటగదిలో ఉండి వంట చేస్తూ ఉన్నప్పుడు ఇదే కరెక్ట్ అయిన సమయం, సరైన సమయం, తనకేం కావాలో, తనకి బర్త్డే రోజు గిఫ్ట్గా ఏం కావాలో చెప్పడానికి అనుకున్నాడు. మామ్, ఐ వాంట్ ఎ బైక్ ఫర్ మై బర్త్డే. మమ్మీ, నాకు ఒక బైక్ కావాలి, ఒక సైకిల్ కావాలి బర్త్డేకి అని అడిగాడు. మామ్, ఐ వాంట్ ఎ బైక్ ఫర్ మై బర్త్డే. లిటిల్ బాబీ వాజ్ ఎ బిట్ ఆఫ్ ఎ ట్రబుల్ మేకర్. అయితే లిటిల్ బాబీ ట్రబుల్ మేకర్, ఎప్పుడు గొడవ చేస్తూ ఉంటాడు, అల్లరి పిల్లవాడు. హీ హ్యాడ్ గాటన్ ఇన్ టు ట్రబుల్ ఎట్ స్కూల్ అండ్ ఎట్ హోమ్. స్కూల్లో గొడవ చేస్తుంటాడు, ఇంట్లో గొడవ చేస్తూ ఉంటాడు. బాబీస్ మదర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ థాట్ హీ డిజర్వ్డ్ టు గెట్ ఎ బైక్ ఫర్ హిస్ బర్త్డే. బాబీకి వాళ్ళ మమ్మీ చెప్పింది, అరే అబ్బాయి, నువ్వు ఒకసారి ఆలోచించు, నిజంగా బైకు నీ దగ్గర ఉండే అంత అర్హత నీకుందా? నువ్వు ఒక సైకిలు మేము నీకు కొనిపెట్టమని అడుగుతున్నావు బర్త్డే గిఫ్ట్గా. ఇంతకీ ఆ సైకిల్ని కలిగి ఉండే అర్హత నీకుందా? అంటే నువ్వు మంచివాడివేనా, బుద్ధిమంతుడివేనా, చెప్పుల పనులు చేస్తున్నావా, చక్కగా చదువుకుంటున్నావా, మాట వింటున్నావా, ఆ అర్హత ఉందో లేదో ఒకసారి నువ్వు ఆలోచించుకో అన్నది. లిటిల్ బాబీ ఆఫ్ కోర్స్ థాట్ హీ డిడ్. ఆలోచించాడు, బాగా ఆలోచించాడు. Bobby's mother wanted Bobby to reflect on his behavior over the last year and said, Little Bobby of course thought he did. ఆలోచించాడు లిటిల్ బాబీ. అఫ్ కోర్స్ హీ డిడ్. అవును, అర్హత ఉంది అనుకున్నాడు. వీడు ఆలోచించుకొని నాకు అర్హత ఉంది అనుకున్నాడు. ఏమనుకున్నాడు? Bobby's mother wanted Bobby to reflect his behavior over the last year and said, అబ్బాయ్, అలా చెప్పడం కాదు, ఈ పోయిన సంవత్సరం అంతా, గడిచిన 12 నెలలుగా నువ్వు ఎలా బిహేవ్ చేశావు, నీ యొక్క నడవడిక ఎలా ఉంది, ఒకసారి ఆలోచించుకో. నీకు నిజంగా బైకు తీసుకునేంత అర్హత ఉంది అంటే, కలిగి ఉండేంత అర్హత ఉందంటే మేము కొనిపెడతామంది. గో టు యువర్ రూమ్ బాబీ అండ్ థింక్ అబౌట్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ దిస్ ఇయర్. నీ రూమ్కి వెళ్ళు, ఈ సంవత్సరం ఎలా బిహేవ్ చేసావు నువ్వు ఒకసారి ఆలోచించుకో. దెన్ రైట్ ఎ లెటర్ టు గాడ్ అండ్ టెల్ హిమ్ వై యూ డిజర్వ్ ఏ బైక్ ఫర్ యువర్ బర్త్డే. ఆలోచించుకుని బాగా దేవుడికి ఒక ఉత్తరం రాయి, గాడ్కి ఒక ఉత్తరం రాయి. దేవుడా, నేను గత సంవత్సరం అంతా ఇలా ఉన్నాను, ఇంత మంచిగా ఉన్నాను, ఇంత చక్కగా ఉన్నాను, ఇన్ని మంచి పనులు చేశాను, చెప్పిన మాట విన్నాను, బాగా చదువుకున్నాను, అందుకని నేను ఒక సైకిల్ నా బర్త్డేకి గిఫ్ట్గా కలిగి ఉండేంత అర్హత కలిగి ఉన్నాను, నాకు సైకిల్ ఇప్పించు అని దేవుడికి ఉత్తరం రాయి, అలా నీకు అనిపిస్తే అని చెప్పింది. లిటిల్ బాబీ స్టంప్డ్ అప్ ది స్టెప్ టు హిజ్ రూమ్. చకచక ఆ మెట్ల మీదకి నుంచి, ఆ స్టేర్స్ మీద నుంచి వెళ్ళాడు, తన రూమ్కి వెళ్ళాడు, పైన డాబా పైన ఉన్న గదిలోకి. జెస్సీ హిజ్ పెట్ డాగ్ ఫాలోడ్ హిమ్. వాడికి ఒక పెంపుడు కుక్క ఉంది, జెస్సీ, అది కూడా వాడిని ఫాలో అయింది. బాబీ థాట్ ఫర్ సమ్ టైమ్. బాబీ కొంతసేపు ఆలోచించాడు. అండ్ సాట్ డౌన్ టు రైట్ ఎ లెటర్ టు గాడ్. దేవుడికి ఒక ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. జెస్సీ సాట్ బిసైడ్ హిమ్ అండ్ స్టార్టెడ్ వాచింగ్ వాట్ బాబీ వాజ్ డూయింగ్. జెస్సీ కూడా వాడి పక్కనే కూర్చుంది, బాబీ ఏం చేస్తున్నాడు నువ్వు చూస్తూ ఉంది. లెటర్ 1, ఒక ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. మొట్టమొదటి లెటర్ రాస్తున్నాడు, చూడండి. డియర్ గాడ్, ప్రియమైన దేవుడా, ఐ హ్యావ్ బీన్ ఏ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతా నేను చాలా మంచి పిల్లవాడిగా ఉన్నాను. అండ్ ఐ వుడ్ లైక్ ఎ బైక్ ఫర్ మై బర్త్డే. మరి నా బర్త్డేకి ఒక బైక్ కావాలనుకుంటున్నాను. ఐ వాంట్ ఏ రెడ్ వన్. ఎర్ర బైక్ అయితే బాగుంటుంది.
యువర్ ఫ్రెండ్, నీ స్నేహితుడు బాబీ అని రాశాడు. బాబీ న్యూ దట్ దిస్ వాజ్ నాట్ ట్రూ. అలా రాసింది తప్పనిటికి తెలుసు. వాడు రాసిన ఉత్తరంలో అబద్ధాలు ఉన్నాయని తెలుసు. హీ హ్యాడ్ నాట్ బీన్ ఏ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం వాడు గుడ్ బాయ్గా లేడు. సో హీ టోర్ అప్ ది లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్ టు రైట్ అనదర్ లెటర్. అందుకని అంత పశ్చాబద్ధాలు చెబితే దేవుడు వినడు, తెలుసుకుంటాడు, కోపడతాడని చెప్పి ఆ ఉత్తరాన్ని చించేసి ఇంకో ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. లెటర్ టు డియర్ గాడ్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బాబీ. ఇది మీ ఫ్రెండ్ బాబీ. ఐ హ్యావ్ బీన్ ఏ గుడ్ బాయ్ దిస్ ఇయర్ అండ్ ఐ వుడ్ లైక్ ఎ రెడ్ బైక్ ఫర్ మై బర్త్డే. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ బీన్ ఏ గుడ్ బాయ్ దిస్ ఇయర్ అండ్ ఐ వుడ్ లైక్ ఎ రెడ్ బైక్ ఫర్ మై బర్త్డే. చూడండి, ఇక్కడ పైన ఏ వెరీ గుడ్ బాయ్ అన్నాడు. ఇప్పుడు అక్కడ ఏ వెరీ తీసేశాడు, ఏమీ ఏ గుడ్ బాయ్ అన్నాడు. చాలా మంచిగా ఉన్నాను అన్నాడు పైన. ఇప్పుడు ఏం చేశాడు, చాలా తీసేసి నేను మంచి పిల్లవాడిగా ఉన్నానని రాశాడు రెండో లెటర్. యువర్ ఫ్రెండ్ బాబీ. బాబీ న్యూ దట్ దిస్ వాజంట్ ట్రూ ఐదర్. ఇది కూడా నిజం కాదు, మంచిగా కూడా లేడు. సో హీ టోర్ అప్ ది లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్. మళ్ళీ రెండో ఉత్తరం కూడా చించేశాడు, మూడోది రాయటం మొదలు పెట్టాడు. లెటర్ 3, డియర్ గాడ్, ఓ దేవా, ఐ హ్యావ్ బీన్ అన్ ఓకే బాయ్ దిస్ ఇయర్. పర్లా ఓ మాదిరిగా ఉన్నాను, కొద్దిగా మంచిగానే, కొంచెం పర్వాలా. ఐ స్టిల్ వుడ్ రియల్లీ లైక్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే బాబీ. అంటే అంత నెంబర్ 1గా కాకపోయినా పర్వాలేదు, బాగానే ఉన్నాను, నాకు మరి బాగానే ఉన్నాను, అంత నెంబర్ 1గా కాకపోయినా పర్వాలేదు, మరి నాకు ఒక బైక్ ఒకటి ఇప్పించవు నా బర్త్డేకి అని అడిగాడు. బాబీ న్యూ హీ కుడ్ నాట్ సెండ్ దిస్ లెటర్ టు గాడ్ ఐదర్. సో బాబీ రోట్ ది 4th లెటర్. ఈ లెటర్ కూడా పంపించటానికి బాగోదు అనుకున్నాడు. దాన్ని కూడా చించి అవతల పడేశాడు. 4వ లెటర్ రాయటం మొదలుపెట్టాడు. 4వ ఉత్తరం చూడండి. ఇక అక్కడ గాడ్, డియర్గా తీసేశాడు, డియర్ అనేది తీసేశాడు. గాడ్, దేవుడా, ఐ నో ఐ హ్యావ్ నాట్ బీన్ ఏ గుడ్ బాయ్ దిస్ ఇయర్. నాకు తెలుసు ఈ సంవత్సరం నేను అసలు అంత మంచి పిల్లవాడిగా లేను. ఐఎమ్ వెరీ సారీ, క్షమించండి. ఐ విల్ బీ ఏ గుడ్ బాయ్ ఇఫ్ యూ జస్ట్ సెండ్ మీ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. మీరు కనుక నాకు ఒక బైక్ పంపిస్తే ఈ పుట్టినరోజుకి నేను నెక్స్ట్ చాలా బుద్ధిమంతుడిలాగా ఉంటా, మంచి పిల్లవాడిలాగా ఉంటా, ఇక నుంచి ఉంటా. ప్లీజ్, థ్యాంక్ యూ అని బాబీ అని రాశాడు ఉత్తరం. ఒప్పుకున్నాడు. ఇందులో ఏమని ఒప్పుకున్నాడు, నేను మంచి పిల్లవాడిగా లేను, కానీ నువ్వు నాకు బైక్ పంపిస్తే ఇక నుంచి మంచి పిల్లవాడిగా ఉంటా. బాబీ న్యూ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ ట్రూ దిస్ లెటర్ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఏ బైక్. అర్థమైపోయింది, ఈ ఉత్తరం పంపించిన బైక్ రాదు. ఎందుకని రాదు అంటే, ఉన్న విషయాన్ని ఎంత క్లియర్గా చెప్తే దేవుడు ఎందుకు పంపిస్తాడు? నువ్వు గుడ్ బాయ్ కాదని నువ్వే చెప్పావు కానీ ఇంకా బైక్ ఎందుకు పో అంటాడు. సో బాబీ న్యూ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ ట్రూ దిస్ లెటర్ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఏ బైక్. ఇది నిజమైనప్పటికీ కూడా అతనికి బైక్ అంటే మన ఇండియన్ లాంగ్వేజ్లో బైక్ అంటే మన బైక్ అని, మోటార్ సైకిల్ అని. కానీ అక్కడ అమెరికన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ వాళ్ళకి బైక్ అంటే సైకిల్ అని అర్థమైందా? చూడండి ఇక్కడ. నౌ బాబీ వాజ్ వెరీ అప్సెట్. బాబీ చాలా అప్సెట్ అయిపోయాడు, వెరీ అప్సెట్. హీ వెంట్ డౌన్ స్టైర్స్ అండ్ టోల్డ్ హిజ్ మామ్ దట్ హీ వాంటెడ్ టు గో టు చర్చ్. బాగా అప్సెట్ అయ్యి కిందకు వచ్చాడు, మమ్మీ దగ్గరికి వచ్చాడు. మమ్మీ, నేను చర్చికి వెళతాను. దట్ హీ వాంటెడ్ టు గో టు చర్చికి వెళ్తానమ్మా అన్నాడు. ఆశ్చర్యపోయింది మమ్మీ. అల్లరి పిల్లవాడు చర్చికి వెళ్తానని మొట్టమొదటిసారిగా అడిగాడు, దేవుడి దగ్గరికి వెళ్తానని. బాబీస్ మదర్ థాట్ దట్ హర్ ప్లాన్ హ్యాడ్ వర్క్డ్. నేను అనుకున్న ప్లాన్ వర్క్ అయింది అనుకుంది బాబీ వాళ్ళ మమ్మీ. యాజ్ బాబీ లుక్డ్ వెరీ సాడ్. ఎందుకంటే బాబీ కొంచెం ఏదో సాడ్గా, విచారంగా, బాధపడుతున్నట్టుగా అనిపిస్తున్నాడు కాబట్టి, అంటే పశ్చాత్తాపడుతున్నాడేమో అతను బ్యాడ్ బాయ్గా ఉన్నందుకు అని అనుకుంది వాళ్ళ మమ్మీ. జస్ట్ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్. బాబీస్ మదర్ టోల్డ్ హిమ్, అబ్బాయ్ భోజనం టైంకి వచ్చేసే, నువ్వు వెళ్ళు, చర్చికి వెళ్ళు, భోజనం టైం కల్లా ఇంటికి రా. జస్ట్ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్ చేయడానికి వచ్చాయి త్వరగా. బాబీస్ మదర్ టోల్డ్ హిమ్. బాబీ వాళ్ళ మమ్మీ చెప్పింది. బాబీ వాక్ డౌన్ ది స్ట్రీట్ టు ది చర్చ్ ఆన్ ది కార్నర్. ఇక ఆ కార్నర్లో
ఆ దారిలో చివర ఆ కార్నర్లో స్ట్రీట్లో చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. బాబీ వాక్ డౌన్ ది స్ట్రీట్ టు ది చర్చ్ ఆన్ ది కార్నర్. లిటిల్ బాబీ వెంట్ ఇన్ టు ది చర్చ్ అండ్ అప్ టు ది ఆల్టార్. చర్చిలోకి వెళ్ళాడు. అండ్ అప్ టు ది ఆల్టార్. ఆల్టార్ అంటే అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసే ప్రదేశం. అంటే అక్కడ దాన్ని ఏమంటారంటే, ఆల్టార్ అంటే ఒక రకంగా ఒక లిటిల్ బాబీ వెంట్ ఇన్ టు ది చర్చ్ అండ్ అప్ టు ది ఆల్టార్. ఆల్టార్ అంటే బలిపీఠం. అంటే మనం అక్కడ వెళ్ళినప్పుడు ఆ చర్చి ఫాదరు లేకపోతే అక్కడ ఉన్న ప్రీస్టు ఆ యొక్క బ్రెడ్ కానీ లేకపోతే ద్రాక్ష వైన్ కానీ ఆ దేవునికి అర్పించి అది అందరికీ ఇస్తాడు. అది అది అక్కడ పెడతాడు అన్నమాట. దాన్ని మనం ఏదైనా తీసుకెళ్ళిన దాన్ని అక్కడ పెడతాం. అలానే అది అది ఒక పీఠంలాగా ఉంటుంది. దాన్ని ఆల్టార్ అంటారు. అక్కడికి వెళ్ళాడు. లిటిల్ బాబీ వెంట్ ఇన్ టు ది చర్చ్ అండ్ అప్ టు ది ఆల్టార్. హీ లుక్డ్ అరౌండ్ టు సీ ఇఫ్ ఎనీవన్ వాజ్ దేర్. చుట్టూ చూశాడు, చర్చిలో ఎవరైనా ఉన్నారా, మొత్తం కలిగి చూశాడు, ఎవరైనా ఉన్నారా చర్చిలో అని చూశాడు. బాబీ బెంట్ డౌన్ అండ్ పిక్డ్ అప్ ఏ స్మాల్ స్టాచ్యూ ఆఫ్ మేరీ ది మదర్ ఆఫ్ గాడ్. అక్కడ చిన్న విగ్రహం ఉంది. బాబీ బెంట్ డౌన్, వంగాడు. అండ్ పిక్డ్ అప్ ఏ స్మాల్ స్టాచ్యూ ఆఫ్ మేరీ ది మదర్ ఆఫ్ గాడ్. మేరీ మాత విగ్రహం ఒకటి చిన్నది అక్కడ ఉంది, దాన్ని తీసుకున్నాడు. అట్లా వంగి ఆ మేరీ మాత విగ్రహాన్ని తీసుకున్నాడు. మేరీ మాత ఎవరు? జీసస్ క్రైస్ట్ యొక్క తల్లి. ఆ విగ్రహాన్ని తీసుకున్నాడు. హీ స్లిప్డ్ ది స్టాచ్యూ అండర్ హిజ్ షర్ట్. షర్ట్ లోపల దాచేసుకున్నాడు. అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ది చర్చ్. చర్చి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు, చొక్కా లోపల దాచుకున్నాడు. అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ది చర్చ్ డౌన్ ది స్ట్రీట్ ఇన్ టు ది హౌస్ అండ్ అప్ టు హిజ్ రూమ్. స్ట్రీట్లో పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఇంటికి వచ్చాడు, తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. హీ స్లెప్డ్ ది స్టాచ్యూ అండర్ హిజ్ షర్ట్ అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ది చర్చ్ డౌన్ ది స్ట్రీట్ ఇన్ టు ది హౌస్ అండ్ అప్ టు హిజ్ రూమ్. రూమ్ దగ్గరికి వచ్చేసాడు. హీ షట్ ది డోర్ ఆఫ్ హిజ్ రూమ్ అండ్ సాట్ డౌన్ విత్ ఎ పీస్ ఆఫ్ పేపర్ అండ్ పెన్. తన రూమ్లో కూర్చున్నాడు, ఒక కాగితం తీసుకున్నాడు, పెన్ను తీసుకున్నాడు. బాబీ బిగాన్ టు రైట్ హిజ్ లెటర్ టు గాడ్. దేవుడికి ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. గాడ్, దేవుడా, ఐ హ్యావ్ కిడ్నాప్డ్ యువర్ మామ్. మీ మమ్మీని కిడ్నాప్ చేశా. ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ అగైన్, నువ్వు మళ్ళీ మీ మమ్మీని చూడాలనుకుంటే సెండ్ ది బైక్ పంపించు. బాబీ. అది లెటర్. ఇది రాసింది రిచారావు.